యాక్చువల్‌గా నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ మీ ఇద్దరిని ఇంటర్వ్యూలో చూశాను. అంటే నేను వేరే ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు. హ్మ్. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. అప్పుడు ఇంత మెచ్యూరిటీ లేదు. ఓపెన్‌గా చెప్తున్నాను. అదే అవును ఉండదు కదా ఇక అంతేగా మరి. మీరు చాలా మెచ్యూర్‌గా మాట్లాడుతున్నారు. సక్సెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. ఎంత ఒదిగుండాలో తెలుసుకున్నారు. ఎలా దెబ్బల వల్ల వచ్చిన మెచ్యూరిటీ అది? అంటే అండి ఇప్పుడు మనం మనం స్టార్టింగ్ ఎదిగే టైంలో చిన్నప్పటి నుంచి అమ్మ మనం ప్రతి మనిషి 100% ఏం అలా ఉండరు. ఖచ్చితంగా తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి మనం తప్పటడుగులు వేస్తూ నేర్చుకున్నవే ఉంటాయి, అనుభవాలతో నేర్చుకున్నవే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ అంతే. ఉంటాయి. సో ఏదైనా కోటి విద్యలు కూటి కొరకు అంటారు కదా, ఒక్కొక్క స్టేజ్ లో మనము ఒక సినిమా చేసామనుకోండి, ఆ సినిమాకి ప్రొడ్యూసర్కి ప్రమోషన్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని కొన్ని ప్రమోషన్స్ చేస్తాం, ఆ సినిమా కాన్సెప్ట్వి కొన్ని ప్రమోషన్స్ చేస్తాం. ఒక ఈవెంట్ చేసామనుకోండి, ఆ ఈవెంట్ రావడం కోసం ఆ క్లయింట్తో ఎలా మాట్లాడాలి, కష్టపడాలి, ఈవెంట్ బాగా రావాలి. ఒక్కొక్క స్టేజ్లో ఈవెంట్ మేనేజింగ్ దగ్గర నుంచి సంగీత్స్లో టాప్ అయ్యాము, సంగీత్ చేసాము, ఈవెంట్స్ చేసాము, టీవీ షోస్ చేసాము, ఇటు సోషల్ మీడియా చేసాము. ఇన్ని చేస్తూ ఫైనల్ టార్గెట్ మాత్రం కొరియోగ్రఫీ. ఇవన్నీ ఏంటంటే డైలీ మనం బ్రతకడానికి. సరే మనం బ్రతకడానికి మనకు ఉంది. సరే ఓకే, మనం ఎలాగైనా మనం బ్రతుకుతాం. మనని నమ్ముకొని ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న సొంత బ్లడ్ రిలేషన్ అన్నదమ్ముళ్ళే కొట్టుకుంటున్నారు. అలాంటిది మమ్మల్ని నమ్ముకొని 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా మేము మా బాధ్యత. సో ఈ రోజు మాకు ఉంటది, ఒక నెల రోజులు వర్క్ లేకపోయినా మేము బతుకుతాం, కానీ మమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంకెక్కువ కష్టపడాలి అని చెప్పి ఏ వర్క్ వస్తే ఆ వర్క్, ఈవెంట్ ఫీల్డ్ అవనివ్వండి, సంగీత్ ఫీల్డ్ అవనివ్వండి, షూటింగ్ ఫీల్డ్ అవనివ్వండి, ఇటు టీవీ షోస్ అవనివ్వండి, అన్నీ చేసుకుంటూ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్ళాం. ఇవన్నీ ఎందుకు? ఫైనాన్షియల్గా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ చూసుకోవడం కోసం. బట్ మా ఫైనల్ టార్గెట్, నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మా ఫైనల్ టార్గెట్ రీచ్ అయ్యేది మాత్రం కొరియోగ్రాఫర్గా సందీప్ గారు కొరియోగ్రాఫర్ అవ్వాలి, స్వామిని కొరియోగ్రాఫర్గా చూడాలి అనేదే నా డ్రీము. అది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అంతే. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఇంట్లో చెప్తూ నేను సందీప్ అనే అన్నాను, ఆట సందీప్ అనలేదు. వాంటెడ్గానే స్కిప్ చేశాను నేను ఆట. ఎందుకంటే ఇది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇప్పుడు ఈ కన్వర్జేషన్ నేను స్టార్ట్ చేసేది ఆట అనే ఒక షో వల్ల ఏ కొరియోగ్రాఫరు ఏ డ్యాన్సర్ జీవితం బాగుపడలేదు. 2005లో ఆట వచ్చింది, 2009లో డీ వచ్చింది. డీ నుంచి ఎంతమంది మాస్టర్స్ అయ్యారో మనందరం చూస్తూ ఉన్నాం. ఆట వల్ల మ్యాజిక్ ఏం జరగలేదు. ముందు ఆటతో పరిచయం అవ్వడం నా దురదృష్టం అని ఏ రోజున అనుకున్నారు? దురదృష్టం అని ఏం అనుకోలేదండి. ఇప్పుడు అంటే గుర్తింపు సందీప్ అనగానే గుర్తుపట్టట్లేదు ఎవరు, ఎందుకంటే ఆట విన్ అయ్యాను కదా. అది ఆ లాస్ట్ ఏదైతే చేసిన డాన్స్ ఉందో, ఆ లాస్ట్ పర్ఫార్మెన్స్ లారెన్స్ మాస్టర్ వచ్చిన జడ్జ్ దానికి అది గుర్తుండిపోయింది జనాలకి. నేను ఇప్పుడు కూడా కొన్ని చోట్లకు వెళ్తే, మలేషియా సింగపూర్ సైడ్ వెళ్తే కొంతమంది నాకు, సార్ మీరు అది ఇలాగా సాగర్ సంగమం డాన్స్ చేశారు కదా, చాలా బాగా చేశారు సార్ అది అని చెప్తారు నాకు అక్కడక్కడ. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. అక్కడ రిగ్రెట్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే కొద్ది రోజుల తర్వాత చాలామంది చెప్పారు ఏంటంటే, నువ్వు ఇది పెట్టుకో, ఇది ఎందుకు పెట్టుకుంటున్నావు, మీ ఇంటి పేరా అని అడగడం. అంటే ఇప్పుడు ఆట అనేది మర్చిపోయారు కదా జనాలు, చాలా మంది మర్చిపోయిన తర్వాత అది నా ఇంటి పేరేమో అనుకుంటున్నారు. ఓకే, చాలా మంది నిన్న 5 days 10 days బ్యాక్ కూడా ఆట అనేది ఎవరు అమెరికా నుంచి వచ్చిన పిల్లలకి చెప్తున్నాం, ఆట అనేది ఒక డాన్స్ షో, అది మా ఇంటి పేరు కాదు అంటే అవునా అంటున్నారు ఇట్లా. సో రిగ్రెట్ ఏం లేదు, నాకేం రిగ్రెట్ లేదు. ఎందుకంటే ఒక ఇంటి పేరు లేకపోతే ఒకటేదో మనకేది చేయదండి. నేను నేర్చుకున్నది అది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఐ డోంట్ నో, అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నిన్ననే జరిగింది కాబట్టి చాలా ఫ్రెష్ టాపిక్ కాబట్టి చెప్తాను. నిన్న చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, సుష్మిత గారు రంగస్థలంకి చేసినప్పుడు రామ్ చరణ్ బాబుకి చేసినప్పుడు ఆవిడ ఒక లుంగి కోసం రాజమండ్రి అంతా కారు వేసుకుని తిరిగారంట. అక్కడ చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి చిరంజీవి గారు లాంటి ఒక ఆవిడ, చిరంజీవి గారు బిడ్డ అండ్ కొణిదెల ఫ్యామిలీ
ఇవన్నీ మర్చిపోయి ఒక ప్రొఫెషన్ కోసం తిరిగారు అని చెప్పారు చూడండి. దట్ ఈజ్ వాట్ హార్డ్ వర్క్. మనం ఎన్ని పేర్లు వెనకాల వేసుకున్నా ఎన్ని ఉన్నా అండి, హార్డ్ వర్క్ విల్ స్పీక్ అన్నట్టు ఆ నేర్చుకునే భావం మనలో ఉండాలి. కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆవిడే అంత కష్టపడ్డారంటే మనకి ఏమీ లేదు. సో మనం ఇంకెంత కష్టపడాలి. ఆర్ట్ ఆఫ్ షోలో మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు కానీ మీ కో ఆర్టిస్ట్ టీం చనిపోయారు వాళ్ళు కానీ అద్భుతమైన డాన్సర్స్. అవును. సో మీరు కానీ ముందే డీలో పడుంటే, ఓకే అలా అంటారా, డీలో పడుంటే అక్కడి నుంచి మీరు కానీ ప్రజలకు పరిచయం అయి ఉంటే ఈ పాటికి ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్, ఒక సందీప్ మాస్టర్ ఈ స్థాయి ఉండేది కదా అని నా వ్యక్తిగత అభిప్రాయం. అయ్యుండొచ్చండి, అయ్యుండొచ్చు. కాకపోతే ఆ టైంలో నేనేం చేశానంటే కొంచెము ఫ్యామిలీని స్టేబుల్ చేయాలని చెప్పేసి కొంచెం నేను పక్కకి వచ్చా. అంటే షోస్ ఇవి కాదు, కొంచెం నన్ను నమ్ముకున్న మనుషుల్ని స్టేబుల్ చేయాలి. నన్ను నమ్మిన నా ఫ్యామిలీని నేను సడన్గా నా ప్రాబ్లమ్స్తోని నేను ఇబ్బంది పడచ్చు, కానీ నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీని, నా బాబుని, మా మదర్ని, వాళ్ళందరూ నా దగ్గరే ఉంటారు. కాబట్టి నన్ను నమ్ముకున్న కొంతమంది మనుషుల్ని, నాతో జర్నీ చేసిన 16 సంవత్సరాలు 18 సంవత్సరాల మనుషుల్ని నేను ఇబ్బంది పెట్టలేను. డబ్బులు లేకపోతే నా దగ్గర లేకపోవచ్చు, బట్ నేను డబ్బులు సంపాదించి అలాగోలా 10 మంది నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వాలి. సో దానికోసం చెప్పి పక్కకు వచ్చి ఈవెంట్లు చేయడం మొదలుపెట్టా. డీలో వచ్చింది ఆఫర్ వచ్చింది. ఆఫర్ అంటే నార్మల్గా ఒకసారి అడిగారు, డీలో అడిగారు, బట్ నార్మల్గా వెళ్ళి కలిశాను. ఇలా చెయ్యాలి అని అన్నారు. సరే కొంచెం నాకు ఆ టైంకి ఏదో పెద్ద ఈవెంట్లు వచ్చాయి. పెద్ద ఈవెంట్లు వస్తే సరే ఇక్కడ కొంచెం డబ్బులు వస్తున్నాయి కదా, ఇది మనకు యూస్ఫుల్ కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ అవుతాయని అటు వచ్చేసాను. ఓకే, ఇక ఈవెంట్లు చేసుకుంటూ అట్లా. సందీప్ మాస్టర్ విషయంలో నాకు అంటే మీ క్లోజ్ సర్కిల్లో తెలుసుకున్నదే, సందీప్ మాస్టరు బలం ఫ్యామిలీ, బలహీనత కూడా ఫ్యామిలీయే. ఎందుకంటే చాలా ఎక్కువ ఆలోచించేస్తారు. యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, చాలా లోన్లు ఉన్నాయంటగా. అంటే లోన్ అంటే మీరు తీసుకున్న కమిట్మెంట్స్ కానీ అంతే కదా ఫ్యామిలీ కోసం. ఎందుకు మాస్టర్ అంత ఎక్కువ ఆలోచిస్తారు ఫ్యామిలీ అంటే? ఎందుకు అంత ప్రేమ? అంటే ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కష్టపడతా ఉంటారు. బట్ వీళ్ళని ఒక స్థాయిలోనే ఉంచాలి, 100% ఇవ్వాలి. ఎందుకు ఎప్పుడు ఆ తపన ఎందుకు? అంటే నా వ్యక్తిత్వం అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎంత ప్రాబ్లం అయినా ఫేస్ చేయని, నా మనుషులు ఇబ్బంది పడితే నేను చూడలేను, నేను తట్టుకోలేను. అది కొంచెం నాకు ఎందుకో నాకు అది ఎందుకో మనసులో ఉంది. అది నా మనుషులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అది నేను ఉన్నంత వరకు అది నాకు ఎప్పుడు కూడా ఉంటది మనసులో. మరి ఈఎంఐలు బటన్ ఏం చేస్తున్నారు? ఇంకంతే, ఇక పొద్దున్న లేస్తే జీవితం అంటే పోరాటం అంతే. అంటే ఒకటండి ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కువ కష్టపడేది దేనికంటే, అఫ్కోర్స్ నా లోన్స్ అవి నేను కొంచెం నేను నా ఉన్న ఏజో ఏదో అవ్వచ్చు, కానీ నేను కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా. ఇల్లు అవ్వచ్చు, లేకపోతే అన్ని నా చుట్టుపక్కల ఉన్న డాన్స్ క్లాసెస్ అవి ఇవి అన్నీ నేను కొంచెం ఎక్కువ బర్డెన్ తీసుకున్నా. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఎందుకంటే నాకు 10 మందిని నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు.